ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సో స్టాక్ మార్కెట్ మొత్తం కూడా వల్టాలిటీ చూపిస్తుంది కదా, అంటే దీనికి ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ కూడా బేస్ చేసుకోవచ్చు అంటారా? లాస్ట్ 2 days మళ్ళీ బీనిందండి. ఎందుకంటే లాస్ట్ 2 daysలో మీరు అనౌన్స్మెంట్ చూస్తే కనుక బ్రెజిల్ మీద 50% టారిఫ్ వేశారు, అండ్ కెనడా మీద 35% టారిఫ్ వేశారు, అండ్ 7 అదర్ కంట్రీస్ మీద 30% దాకా టారిఫ్ వేశారు, అంటే కాపర్ మీద 50% వేశారు టారిఫ్. అంటే కాపర్ ఎంత ఇంపార్టెంట్ మెటల్లో మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్లో కావచ్చు, లేకపోతే వైరింగ్లో కావచ్చు, సోలార్ ప్యానెల్లో కావచ్చు, బిల్డింగ్లో కావచ్చు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అన్నింటిలో మెజర్గా వాడతారు. అంటే చూడండి ఎంత పెద్ద ఎఫెక్ట్ జరుగుతుందో. అందుకని ఈ ట్రంప్ ఈ లాస్ట్ 2-3 days నుంచి ఈ ట్వీట్స్ నుంచి, డైలాగ్స్ నుంచి వరల్డ్ మొత్తం కూడా అతలవతలం అయిపోతుంది. అండ్ క్లియర్గా మార్కెట్లో కూడా వాలిటీ క్లియర్ కనపడుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే 90 కంట్రీలు మాతో ఒప్పందానికి వస్తున్నాయి, మన 9th లోపు మేము జూలై 9th లోపు మేము అగ్రిమెంట్ చేస్తా ఉన్నారు. తీరా చూస్తే ఒక వియత్నాం ఒకటి అండ్ బ్రిటన్ ఒకటి రెండే సైన్ చేసినాయండి. ఇంక మిగతా ఏం సైన్ చేయాలి ఇంతవరకు. చైనా వాళ్ళతో అయిపోయింది అగ్రిమెంట్ అన్నారు తప్ప ఇంకేమీ అనౌన్స్మెంట్ చేయట్లేదు వాళ్ళు. ఇండియాతో ఫైనలైజ్ అవుతుందని చెప్పే తప్ప ఇంతవరకు ఏం జరగట్లేదు. అంటే ప్రపంచం మొత్తం మీద ఈ 45 daysలో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంది చిన్న కంట్రీలు అయిన యూకే అండ్ వియత్నాం, అంతే. ఏ కంట్రీస్ ఇంతవరకు ఏం జరగలేదు అఫీషియల్ పూర్తిగా. చెప్పేది ఎక్కువ ఒకటి ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది. రెండోది నో నెగోషియేషన్స్, నో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను, నో అఫీషియల్ టాక్స్ అనమాట. రిప్రజెంటేటివ్స్ ఏముండవు, ఒక వన్ మ్యాన్ షో. అతను ఏం చెప్తే ఇంకా అదే అనమాట. బెదిరియటం, ట్వీట్ చేయటం, ఏదో చేయటం, అయిపోయింది అంటాం. అసలు అయిపోయిందని అదే అమెరికాకి ఎలా బెనిఫిట్ కూడా మనకు అర్థం కానంతగా ఉంది. అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అండ్ లైఫ్ స్టైల్ కాస్ట్ పెరుగుతున్నాయి. రెండోది టారిఫ్ పెంచినా వాళ్ళ కస్టమర్లు పే చేయాలండి, అది వేరే వాళ్ళు పే చేయరు అది. అందుకని వాళ్ళు లాస్ట్ 45 daysలో మేము ఇంత కలెక్ట్ చేసాం మనీ, $100 million అని చెప్తున్నారు, ట్యాక్స్ కలెక్ట్ చేసాం అంటున్నారు. కానీ ఎవరి దగ్గర కలెక్ట్ చేస్తారు అవన్నీ? మీ దేశంలో జనాభా కట్టినే కదా ట్యాక్స్ లాగా. అందుకని గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకోవాలంటే వేరే రూట్లో పెంచుకోవాలి తప్ప ఈ రూట్లో కాదు. సో మొత్తానికి అతి ఎక్కువ అవుతుంది అనమాట రాను రాను. వాళ్ళు కూడా ఎంతవరకు బేర్ చేస్తాం మనకే తెలియదు. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ August 1st వరకు కూడా ఆగేలాగా లేరు. రోజుకు డైలాగ్ కొడుతున్నాడు కాబట్టి మరి ఇది అందరం పోతుంది. ఇండియా మీద, ఫార్మా మీద 200% టారిఫ్ వేస్తా ఉంటున్నాడు. మరి టంగ్ స్లిప్ అయ్యి అంటాడో లేదా నిజంగా వేస్తాడో తెలియదు. అందుకని అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంది. అందుకని వరల్డ్ వైడ్గా ఏంటంటే ఈ అన్సర్టనిటీ తగ్గట్టే మార్కెట్ బాగా రియాక్ట్ అవుతుంది. అంటే గోల్డ్ కూడా లాస్ట్ 2 days నుంచి బాగా మూవ్ అవుతుంది గోల్డ్ కూడా. సో కాబట్టి దీని ఎఫెక్ట్ ఎంతకంత ఉంటుంది. బేసికల్గా స్టాక్ మార్కెట్ ఏంటంటే అన్సర్టనీ లైక్ చేయవు. అందులో అమెరికా చాలా పెద్ద ఎకానమీ కాబట్టి అటు నుంచి ఈ టారిఫ్ వార్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కాబట్టి ఆ అన్సర్టనిటీ తోటి మార్కెట్ స్లో అవుతుంది అనమాట. ఈరోజు IT ఇండెక్స్ 2% పడింది. ఈ గ్రోత్ కన్సర్న్ అయితే యాక్చువల్గా ఈ అమెరికాలో ఉన్న గ్రోత్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి అందుకని అన్సర్టనిటీ ఎక్కువ ఉంది లాస్ట్ 2 to 3 days నుంచి మళ్ళీ. సో టారిఫ్ వారు మళ్ళీ 2.0 వెర్షన్ బీనైంది అనుకోవచ్చు. మేబీ ఇండియాతో ఫైనల్ సెటిల్మెంట్ ఏమన్నా అయితే ఆగొచ్చేమో, లేదు అంటే August 1st కల్లా క్లారిటీ వచ్చింది కాబట్టి లోపు మొత్తానికైతే ఎండింగ్ దగ్గరకు వచ్చేసింది. August 1st లోపు మనకి క్లారిటీ వస్తుంది ఎంతవరకు ఈ టారిఫ్ ఇది అవుతాయి. రీసెంట్గా మనం వింటున్నాం కదా, ఎలాన్ మస్క్ పార్టీ పెడతానంటున్నారు అని చెప్పేసి, మరి అమెరికన్స్కి నేను స్వేచ్ఛనిస్తాను అని చెప్పి ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది. అమెరికాలో కాదు, మెజారిటీ కంట్రీస్లో 2 parties ఉంటాయండి. అమెరికాలో కూడా మొదటి నుంచి 2 parties ఉంటాయి. అంత ఎలాన్ మస్క్ ఇప్పుడు పెట్టి అంతకాలం పార్టీ రన్ చేసేసి ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలు ఎదురు కొట్లాడి తొడలు కొట్టేసి చట్టాలు చేస్తారు చూసావా, అలా ఉన్నాయి తప్ప ఒక ప్రొఫెషనల్ మేనర్లో లేదనమాట. ఎందుకు నువ్వు కడుతున్నావు అనేది ఐఎమ్ నాట్ షూర్ అది నిజంగా పొలిటికల్ పార్టీగా బిగిన్ అవుతుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఎలాన్ మస్క్ నువ్వు అలాంటి చిన్నోడేం కాదు, వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్, రిసోర్సెస్ అయితే ఉన్నాయి, సోషల్ మీడియా చేతిలో ఉన్నాయి, పెట్టుండొచ్చు. బట్ దీని ఎఫెక్ట్ టూ మచ్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఒక మనిషి మీద కోపంతో పెట్టిన పార్టీలు ఒక సిద్ధాంతం లేకుండా నిలబడితే నేను అనుకోను. ట్రంప్ అధికారంలో వచ్చినా కూడా చెప్తున్నారు కదా సార్, నేను ఏది చేసినా కూడా నా అమెరికన్స్ కోసమే అని చెప్పేసి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నట్టుగానే. మరి ఇప్పుడు ఎందుకు ఇంత డెసిషన్స్ క్విక్ గా తీసుకోవడం, దానివల్ల అక్కడ ఉన్న సిటిజన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. బేసికల్ గా వచ్చిన 24 hours కల్లా యుక్రెయిన్ వారు ఆపేస్తా అన్నాడు. ఏమి ఇంతవరకు యుక్రెయిన్ వారికి ఎక్కువ ఆయుధాలు ఇస్తున్నాడు. అండ్ టారిఫ్ వార్ తోటి అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. ఇంతవరకు అమెరికాలో ఒక సింగిల్ జాబ్ గ్రేట్ అవ్వలేదు. అండ్
యాపిల్ని ఇండెక్స్ షిఫ్ట్ చేస్తా అన్నాడు. వాళ్ళిద్దరికి యాపిల్స్కి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే పెట్టడం రెడీ అవుతున్నారు. అండ్ ట్రేడ్ ఈ టారిఫ్ వల్ల అమెరికా బెనిఫిట్ అన్నాడు. వాళ్ళు $100 million మేము కలెక్ట్ చేసామని చెప్తున్నారు కదా, పైగా అగైన్ అమెరికన్ పబ్లిక్ దగ్గర నుంచి. ఈవెన్ అమెరికన్ జీడిపి గ్రోత్ కానీ టాక్సేషన్ కానీ అన్ని నెగిటివ్లో ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి క్లియర్గా. అందుకని నిజంగా ట్రంప్ చేసే ఈ యాక్టివిటీస్ వల్ల అమెరికాకి ఏమైనా బెనిఫిట్ అవుతుందంటే లాంగ్ టర్మ్లో మేబీ ఉండొచ్చేమో, కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇతని వల్ల లాభం ఉందని చెప్పి ప్రూవ్ చేయలేవు. ఇట్ మే టేక్ సమ్ టైం అనమాట దీనివల్ల ఏం జరుగుతుందనేది. సార్ రీసెంట్ గా చూసుకుంటే ఒక న్యూస్ అండి, ట్రంప్ టవర్స్ వస్తున్నాయి ఇక్కడ అని చెప్పేసి కూడా ఒక టాక్ వస్తుంది. ట్రంప్ టవర్స్ చాలా పాపులర్ అండి వరల్డ్ వైడ్ గా. రియల్ ఎస్టేట్ లో ట్రంప్ మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పుడే లాస్ట్ 5 years నుంచి ఇండియాలో ట్రంప్ టవర్స్ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఒక ట్రంప్ టవర్ రాబోతుంది. రియల్ ఎస్టేట్ లో వాళ్ళు కన్సల్టెంట్ సర్వీస్ అందిస్తారనమాట. లోకల్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ తో కలిపి వాళ్ళ కన్సల్టేషన్ ఫీజ్ తీసుకుంటారు టవర్స్ పెట్టినందుకు, ఆయన పేరు వాడినందుకు, ప్లస్ ఇంజనీరింగ్ డిజైన్స్ ఇచ్చేసినందుకు. అంతే. ఇండియాలో ఉన్నాయండి, లాస్ట్ 5 years నుంచి ఉన్నాయి. ముంబైలో ఉంది కదా, హైదరాబాద్ కూడా రాబోతుంది అందులో ట్రంప్ టవర్స్. థ్యాంక్ యూ సార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.